హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈ మధ్య వీడియోస్ కొద్దిగా తక్కువయింది కదా! మీలో చాలా మంది అడిగారు. అరుణ మ్యామ్ కూడా యూఎస్ఏ నుంచి అడిగారు. ఏం సార్ లేట్‌గా వీడియో ఇస్తున్నారనేసి. కొద్దిగా బిజీగా ఉన్నాను అందుకే. నాకు కూడా మిస్ అవుతున్నాను మిమ్మల్ని మీట్ చేయకుండా వీడియో ద్వారా. అలాగే ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ కేరళ రెసిపీ అండి అవియల్. ఇది కూడా అన్నపూర్ణ మ్యామ్ యూఎస్ఏ నుంచి అడిగారు. ఇంతకుముందు 4 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోనే నేను దాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నానండి. చూడండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ విజయ్ చేతి రుచుల్లో వస్తూనే ఉంటుంది. మీకేం రెసిపీస్ కావాలనో మీరు నన్ను అడిగినారంటే అది చేసే దాంట్లో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే మీ చాయిస్ రెసిపీస్ నేను చేయబోతున్నాను. సో ఏమేమి రెసిపీస్ కావాలనో మీరు కమెంట్స్లో పెట్టండి. అప్పుడు నేను చూసి దాన్ని 1 by 1 చేస్తూ ఉంటాను. ఓకే. ఈ కేరళ రెసిపీ కేరళలో మాత్రమే కాదండి, తమిళనాడు కూడా చాలా చాలా ఫేమస్. ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్ వెజిటేబుల్ తీసుకున్నాను. కొలతంతా చెప్పినాను వీడియోలో. అది పాత వీడియో 4 ఇయర్స్ బ్యాక్ చేసినాను. కొద్దిగా వాయిస్ కానీ మాటలు కానీ కొద్దిగా అంత ఫైన్ ట్యూన్ ఉండదు, కానీ మీరు చూస్తే బాగుంటుంది, నేర్చుకోవచ్చు. మంచి వీడియో అండి. చూసి నేర్చుకొని మీ వ్యూస్ కమెంట్స్ నాకు చెప్పండి. ఓకేనా? కిందకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. మన ఈరోజు కేరళ స్పెషల్ రెసిపీ పేరు అవియల్. ఎస్, మీకు అందరికి తెలిసే ఉంటుంది, కానీ అథెంటిక్ ట్రెడిషనల్ అవియల్ రెసిపీ అండి. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉందండి, ఒకసారి చూసుకోండి. సో వెజిటేబుల్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఇంట్లో. సో కుకింగ్ ప్రాసెస్లో ఈ వెజిటేబుల్స్ అంతా ఏంటి, ఎంత తీసుకున్నాను అన్నీ మీకు చెప్తాను. కోకోనట్ ఉంది, క్యారెట్, కోకోనట్ ఆయిల్ స్పెషల్గా దీనికి కావాలి, మునక్కాళ్ళు, మస్తుగా వెజిటేబుల్స్ ఉంది. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ఇది ఎలా చేయాలి, ఎట్లా చేయాలని ఇప్పుడు చేస్తాం. మన అవియల్కి ఫస్ట్ గ్రైండింగ్ ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. సో జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను, చిన్న ఎర్రగడ్డలు అంటే చిన్న ఆనియన్స్ దాని ఒక 7-8 తీసుకున్నాను, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు ఒక 4-5 కట్ చేసుకున్నాను. అది కాకుండా పచ్చి కొబ్బరి 1 కప్పు. సో మన ఈ ఇంగ్రీడియంట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోకూడదు. మన పచ్చి కొబ్బరి మసాలా రెడీ అయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలన్నమాట, చాలా ఫైన్ పేస్ట్ అవ్వకూడదు. సో ఈ మసాలాని మనం పక్కకు పెట్టుకుంటాము. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. అవియల్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 మనం కుకింగ్ ప్యాన్లో వేసుకుంటాను, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ కందగడ్డ. చూడండి, కందగడ్డ సన్నగా కట్ చేసుకున్నాను, పొడుగా కట్ చేసుకున్నాను. ఈ అవియల్కి అన్ని వెజిటేబుల్స్ ఈ మారి పొడిగా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. సో కందగడ్డ వేసుకుంటాను. ఇది గుమ్మడికాయ పీసెస్, ఇది గుమ్మడికాయ, పండు గుమ్మడికాయ. ఇది క్యారెట్, గోరుచిక్కుడుకాయలు, అలసందలు, అరటికాయ, సొరకాయ పీసెస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మునక్కాళ్ళు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం తగినట్టుగా తీసుకోవాలి, ఒక 5 తీసుకున్నాను, పొడుగ్గా కట్ చేసుకున్నాను. కరివేపాకు రెమ్మలు 2, కోకోనట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. దీనికి కోకోనట్ ఆయిలే యూజ్ చేయాలండి. సాల్ట్ రుచికి తగినట్టుగా నేను 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు ఒక 1/4 స్పూన్. వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకున్నాము. అంతా ఒక 50 గ్రామ్స్ to 100 గ్రామ్సే ఉంది. అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ 1/2 kg అయి ఉంటుంది అన్ని వెరైటీస్ వేసిన తర్వాత. దీనికి నీళ్లు మనము చాలా తక్కువ వేసుకోవాలి, ఒక 1/4 గ్లాస్ వేసుకున్నాను, జాస్తి వేసుకోకూడదు వాటరు. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేయాలి. సో అన్ని వెజిటేబుల్స్కి పసుపు ఉప్పు కలిసేలా బాగా కలుపుకోవాలి. మన అవియల్ కావాల్సిన వెజిటేబుల్స్ అంతా ప్యాన్లో పెట్టి స్టవ్ పైన పెట్టిండాను. ఇప్పుడు ఈ ఎంటైర్ కుకింగ్ ప్రాసెస్ సిమ్ ఫ్లేమ్లోనే ఉడకాలన్నమాట. చాలా జాగ్రత్తగా దాన్ని ఉడికించుకోవాలి. అదే దీంట్లో ఉండే మన టిప్స్ అన్నమాట.
సో దీన్ని క్లోజ్ చేసి సిమ్ అని పెట్టుకునేసి దీని ఒక ఉడికించుకోవాలి, ఒక 5-10 మినిట్స్ దాకా. అప్పుడప్పుడు చూసుకోవాలి, కింద అడుగంటకుండా కలుపుకోవాలి. సో ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలనేది మనం చూస్తాము. మన వెజిటేబుల్స్ అంతా ప్యాన్లో ఉడుకుతుంది, ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉందని చూస్తాం రండి ఒకసారి. అప్పుడప్పుడు మనం చూసుకుంటాం. అది చూడండి కుక్ అవుతుంది మన వెజిటేబుల్స్. ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ సమానంగా ఉడకాలి. చాలా కలర్ఫుల్గా ఉంది మన అవియలు, రుచి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఇది ఎంత మాత్రం మీరు మిస్ చేసుకోకూడదు, తప్పనిసరిగా చేయాలి. ఎన్నో రకాలుగా చేస్తారు అవియలు, కానీ ఇది కేరళ టైపు. దీంట్లో కొంచెము అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ ప్రొసీజర్స్ మీరు ఫాలో అవ్వాలి. సో ఇంకా మనం దీన్ని ఉడకనిస్తాము. క్లోజ్ చేసినాము. ఇంకొక 5 మినిట్స్ అయినాక ఎలా ఉంటుందో చూస్తాము. అవియల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. స్మెల్ అయితే అదరుతా ఉంది. ఎలా ఉందో చూస్తాం రండి. వెజిటేబుల్స్ అంతా కుక్ అయింది, వాటర్ కూడా బాగా డ్రై అయింది. సో ఈ టైంలో మనం అప్పుడే రుబ్బుకున్నాం కదా ఆ పచ్చి మసాలా, కొబ్బరి, జీలకర్ర, ఆనియన్స్ ఇవి వేసుకున్నాం కదా, అవి ఇప్పుడు మనం వేసుకున్నాం అన్నమాట. మసాలా వేసుకున్నాక మనము దాన్ని కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అంతా కట్ అవ్వకూడదు. సో కొంచెం హుషారుగా దాన్ని కలుపుకోవాలి. ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి మనం కట్ చేసుకున్న ఆ లెంత్ అదంతా అట్టే ఉండాలి, కట్ అవ్వకూడదు అనమాట. సో ఈ కొబ్బరి బాగా కలవాలి అన్నిట్లో. చూడండి అన్నీ బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీని ఒక 2 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోనే ఉడకపెట్టాలి, ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోవాలి కదా. సో 2 మినిట్స్ మాత్రమే దీన్ని కుక్ చేయాలి. కొబ్బరి మసాలా వేసినాక ఒక 2-3 మినిట్స్ దగ్గర ఉడికింది, చూస్తాం. వారే వా, మన అవియల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము కర్డ్, ఒక 1/2 కప్ కర్డ్ వేసుకోవాలి. సో మిగిలిన 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కూడా వేసుకునేస్తాము. ఇంత కేర్ఫుల్గా ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి, ఎందుకంటే మన వెజిటేబుల్స్ కట్ అవ్వకూడదు, కానీ పెరుగు కూడా కలవాలి. మన అవియల్ రెడీ అయిపోయిందండి. ఇంకేంటి, స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. చూడండి అరోమా అయితే సూపర్ డూపర్గా ఉందండి. ఎక్కడో కేరళకు వచ్చినట్టుగా ఉంది ఇప్పుడు నాకు. సో స్టవ్ ఆఫ్ చేసినాను. చూడండి మన అవియల్ ఎంత కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్కి షిఫ్ట్ చేసుకుంటాము. వేడి వేడి ఫ్రెష్ అవియల్ నా చేతికి వచ్చింది. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది, బట్ స్టిల్ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి. వర్షం పడుతుంది పొద్దున్న నుంచి. ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి. చూసారా, కేరళ తమిళనాడు స్పెషల్ అవియల్ చాలా చాలా హెల్దీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అక్కడైతే చాలా ఇంపార్టెంట్ రెసిపీ అనమాట పండగల్లో, ఫంక్షన్స్లో అంతా. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వ్యూస్ కమెంట్ చెప్పండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇడల్లి బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.